దేవుని యొక్క మరి వాక్య విషయంలో ఆశ కలిగి వాక్యాన్ని నేర్చుకోవాలని ఒక తలంపుతో మనం మరి ఈ రీతిగా మరి వరుసగా మరి హెర్మెటిక్స్ గురించి లేఖన శాస్త్రాన్ని గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం ఈ దినంన ఒక భాగం, రేపటి దినంన మరొక భాగం, 2 భాగాలుగా ఒక శాస్త్రాన్ని మనం పూర్తి చేస్తాం. ఈ దినమున మనము దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని మనము పూర్తిగా అధ్యయనం చేస్తాం. దేవుడు అంటే ఏంటి, ఆయన యొక్క స్వభావం ఏంటి, బైబిల్లో దేవుడు ఏ రీతిగా తనను తాను బయలుపరుచుకున్నాడు, దేవుడు ఏ రీతిగా తనను తాను బయలుపరుచుకున్నాడు అనే విషయాలు మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్య విషయంలో మనం ఇలాంటి అభిప్రాయాలు కలిగి ఉన్నామో ఆ అభిప్రాయాల యొక్క మరి ఆధారం దేవుని యొక్క వాక్యమే అయి ఉండాలి అని చెప్పి చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటూ వాక్యాన్ని మరి పరిశీలన చేస్తూ మనం ముందుకు సాగుతుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య విషయంలో మనము చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించాలి అని చెప్పి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి శాస్త్రం దైవ శాస్త్రం, తెలుగులో దైవ శాస్త్రం, ఇంగ్లీష్లో థియాలజీ ప్రాపర్ అని చెప్పి పిలుస్తారు. దైవ శాస్త్రాన్ని అంటే దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి గుణ లక్షణాలని వివరించేటువంటి శాస్త్రాన్ని ఈ దినున మనము ధ్యానం చేయబోతున్నాం. మీకు ఒకవేళ నోట్స్ కనుక మీ చేతిలో ఉంటే, మీకు ఆల్రెడీ మరి మెటీరియల్ కనుక ఇచ్చి ఉంటే దాంట్లో 3వ భాగంగా మనం చూస్తాం. దేవుని అస్తిత్వము మరియు గుణాతిశయాలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. దేవుని అస్తిత్వము మరియు గుణాతిశయములు అనే దాని గురించి మనం చూస్తాం. ఈరోజు మనము ఏం నేర్చుకోబోతున్నాం, మన లర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి అనేది మనం గమనిస్తే, వివరించగలను దేవుని ఉనికిని, అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని చూపించడానికి తార్కికంగా నిరూపించే, అంటే దాన్ని తర్కించి పరిశీలించి ఆధారాలు సేకరించి దాన్ని నిరూపించేటువంటి క్లాసికల్ దైవశాస్త్ర వాదనను సొంత మాటల్లో వివరించగలను. అంటే బైబిల్ పరంగా దైవశాస్త్రం అంటే దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి మరి శాస్త్రం. ఆ శాస్త్రము మరి బైబిల్లో ఎక్కడెక్కడ ఏ రీతిగా దేవుని గురించినటువంటి మాటలు ఉన్నాయి, వాటిని అన్నిటిని కూడా ఒకచోట పేర్చి చూస్తే దేవుడు అంటే ఏంటి, ఆయన ఎట్లా ఉన్నాడు, అసలు ఆయన ఉన్నాడా లేదా అనేది మనము స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఈ యొక్క మరి క్లాసులో మనకి దొరుకుతుంది. రెండవది, వర్గీకరించగలరు దేవుని గుణాతిశయములను, ముఖ్యంగా సమగ్ర మరియు అసమగ్ర లక్షణాలు, అంటే కమ్యూనికేబుల్ లేదా ఇన్కమ్యూనికేబుల్. మానవునితో దేవుడు తన స్వభావాన్ని పంచుకున్నాడు. కొన్ని స్వభావాలు దేవునికి మాత్రమే చెందినవి, వాటిని మానవునితో దేవుడు పంచుకోలేదు. అలాంటి స్వభావాలు ఏంటి అనేది కూడా బైబిల్ పరిధిలో వర్గీకరించి దాన్ని మనం అర్థం చేసుకోగలం. అంటే దేవుడు మనకిచ్చినటువంటి తన స్వభావ లక్షణాలు ఏంటి, మనకి ఇవ్వనటువంటి తనకు మాత్రమే చెందినటువంటి స్వభావ లక్షణాలు ఏంటి అనేది కూడా మనం ఈ క్లాసులో చూస్తాం. మూడవది, సమర్థించగలను దేవుని సార్వభౌమ అధికారాన్ని మరియు ఆయనకున్నటువంటి నైతిక గుణాలని, అంటే ప్రేమ, న్యాయం, ఇలాంటి లక్షణాలు లేఖనాల వెలుగులో మనం సమర్థించగలము. దేవుని సార్వభౌమ అధికారం అంటే ఈజ్ ద సుప్రీం బీయింగ్, తనకు నచ్చినట్టుగా ఆయన చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. ఆయన ఏది చేసినా అందులో దేవుని యొక్క న్యాయం, ఆయన యొక్క ప్రేమ తప్పకుండా ఉంటుంది అనేది ఈ యొక్క క్లాసులో మనము నేర్చుకుంటాము. నాలుగవది, ఖండించగలను నాస్తికత్వం, ఏథెయిజం, అజ్ఞేయతావాదం అంటే అగ్నోస్టిసిజం మరియు బహుదేవతారాధన, పాలిథెయిజం.
ఇటువంటి తప్పుడు లౌకిక వాదనలను దైవశాస్త్రపరంగా తిరస్కరించగలరు. ఇది ఎట్లా తప్పు? బైబిల్ ఏం చెప్తుంది? ఈ సిద్ధాంతాలు ఏం మాట్లాడుతున్నాయి? బైబిల్కి ఈ యొక్క సిద్ధాంతాలకి ఎలాంటి తేడా ఉంది? దీన్ని తప్పు అని మనం ఎట్లా చెప్పగలం అనేది దైవశాస్త్రపరంగా బైబిల్ పరంగా మనము తిరస్కరించగలుగుతాము. కాబట్టి 4 విషయాలు దేవుడు ఉన్నాడని మనం నిరూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన గుణాతిశయాలు మానవుతో కొన్ని పంచుకున్నాడు, కొన్ని పంచుకోలేదు. వాటి గురించి మనం చూస్తాం. ఆయన యొక్క సార్వభౌమ అధికారము, ఆయన ప్రేమ, న్యాయాన్ని గురించి లేఖనాలు ఏం చెప్తున్నాయి దాని గురించి మనం చూస్తాము. మరి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. అలాంటి లౌకిక వాదాలని బైబిల్ ఆధారంగా అవి తప్పు అని మనం ఎట్లా తిరస్కరించగలము అనేది కూడా ఈ 4 అంశాల గురించి ఈరోజు మనం చూస్తాం. ఈరోజు చాలా బైబిల్ రెఫరెన్సులు దయచేసి మీరే నాకు చెప్పాలి. ఎక్కువగా మాట్లాడడం ఉంటుంది కాబట్టి మీకు తెలిసినటువంటి మన సబ్జెక్టుకు సంబంధించి అంశానికి సంబంధించినటువంటి బైబిల్ వచనాలు చాలా మటుకు మీరే మరి చెప్పాల్సిన బాధ్యత ఈ క్లాసులో ఉంటుంది. దయచేసి గమనించండి. ఈరోజు మీకు ఇచ్చినటువంటి మెటీరియల్లో 3వ మనం చూస్తుంటాం భాగంగా దైవశాస్త్రం, తెలుగులో దైవశాస్త్రం అని చెప్పి పిలిచారు. థియాలజీ ప్రాపర్ అని చెప్పి ఇంగ్లీష్లో పిలిచారు. అసలు ఈ యొక్క థియాలజీ ప్రాపర్ అంటే దైవశాస్త్ర ప్రాథమిక విభాగం. అంటే క్రైస్తవ క్రమబద్ధమైనటువంటి దైవశాస్త్రంలో, అంటే మనం ముందే చెప్పుకున్నాం కదండి, సిస్టమేటిక్ థియాలజీ అంటే అక్కడక్కడ వేరు పుస్తకాల్లో ఉన్నటువంటి బైబిల్ వచనాలన్నీ కూడా ఒకే అంశానికి చెందిన బైబిల్ వచనాలన్నీ కూడా ఒక చోట పేర్చి వాటిని వర్గీకరించి వాటి స్వభావము, వాటి లక్షణాలు, లేకపోతే అది వాటి యొక్క అర్థం ఏంటి అనేది తెలుసుకుంటూ ఆ యొక్క వచనాలని వేరుగా వర్గీకరిస్తూ ఒక సిద్ధాంతాన్ని మనం క్రమమైనటువంటి పద్ధతిలో తయారు చేస్తాము. ఆ క్రమమైనటువంటి పద్ధతిలో ఆ వచనాలను పేర్చి చదవడం ద్వారా దేవుడంటే ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన మానవుతో పంచుకున్నటువంటి లక్షణాలు ఏంటి, మానవునితో దేవుడు పంచుకోని లక్షణాలు ఏంటి అనేది క్రమమైనటువంటి పద్ధతిలో మనము నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి సిస్టమేటిక్ థియాలజీలో దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క అస్తిత్వము మరియు ఆయన గుణ లక్షణాలు, ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు, ఒకవేళ ఆ ఉన్నటువంటి దేవుడు ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణాలు ఏంటి అనేది కూడా మనం చూస్తాం. ద గాడ్ ద ఫాదర్ అండ్ హిస్ ఎసెన్స్ అంటే తండ్రి అయినటువంటి దేవుని గురించే దైవశాస్త్రం మాట్లాడుతుంది. తండ్రి అయినటువంటి దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలని మనం ఈ దైవశాస్త్రంలో పరిశీలన చేస్తాము. కాబట్టి ఇది దేవుని గుణ లక్షణాలని మాత్రమే ప్రత్యేకంగా మనం అధ్యయనము చేస్తాము. ఆయన స్వభావాన్ని గురించి మాత్రమే అధ్యయనం చేస్తాము. విశాలమైనటువంటి దైవశాస్త్రం అనే పదం అంటే దైవశాస్త్రంలో 10 సిద్ధాంతాలు ఉంటాయండి. థియాలజీ అనేటువంటి పదంలోనే 10 సిద్ధాంతాలు, క్రైస్తవ విశ్వాస పునాది సత్యాలు. ఒక విశ్వాసి ఏం నమ్మాలి, ఏం నమ్మితే దేవునికి దగ్గరగా జీవించగలడు అనేది ఈ యొక్క థియాలజీలో మనం వింటాం. అది 10 శాస్త్రాల్లో 10 సిద్ధాంతాలని మనం చూస్తాం. ఇది ఒక విశాలమైనటువంటి దైవశాస్త్రం అనే పదంలో బైబిలు తర్వాత క్రీస్తు, రక్షణ, సంఘము వంటి అనేక విషయాల్ని కవరు చేస్తుంది. మొత్తం 10 సిద్ధాంతాలలో దేవుని గురించి చూస్తాం, బైబిల్ గురించి చూస్తాం, క్రీస్తుని గురించి చూస్తాం, రక్షణ, సంఘము అనేటువంటి వాటి గురించి కూడా మనం పూర్తిగా కవర్ చేస్తాం మొత్తం థియాలజీలో. కానీ ఈ థియాలజీ ప్రాపర్లో మాత్రం కేవలం దేవుని ఉనికి, థియాలజీ ప్రాపర్ అంటేనే గాడ్ ద ఫాదర్, యెహోవా యొక్క గుణ లక్షణాలు, తండ్రి అయినటువంటి దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన ఉనికిని మాత్రమే ప్రత్యేకంగా మనం స్టడీ చేస్తాం. దేవుని ఉనికి మరియు ఆయన స్వభావం పైనే దృష్టి మనము సారిస్తాము. కాబట్టి
థియాలజీ ప్రాపర్ అంటే దేవుని గురించినటువంటి శాస్త్రము, దైవ శాస్త్రము, తండ్రి అయినటువంటి దేవునికి యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క గుణ లక్షణాలు, ఆయన ఉనికిని గురించి మనం పూర్తిగా ఈ యొక్క శాస్త్రంలో స్టడీ చేస్తాము. దేవుని ఉనికి, దైవ శాస్త్ర వాదనలు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి బైబిల్ మనకి అనేకమైనటువంటి ఆధారాలు ఇస్తుంది. దేవుని ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనే అంశము మానవ చరిత్రలోనే అత్యంత లోతైన మరియు విస్తృతంగా చర్చించబడిన విషయాలలో ఒక్కటి. ప్రతి మానవ చరిత్ర అంటే మనుషుల యొక్క చరిత్ర అంతటిలో కూడా దేవుడు ఉన్నాడు అని తప్పకుండా అది చర్చించబడేటువంటి ఒక విషయంగా మనం చూస్తాం. ప్రతి వ్యక్తి దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆలోచన చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. దీనిని ప్రధానంగా తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్, మరియు ధార్మిక బైబిల్ కోణం అంటే థియోలాజికల్ వ్యూ ఉంటుంది, బిబ్లికల్ వ్యూ ఉంటుంది. ఈ కోణాలలో దేవుని గురించినటువంటి మరి సంపూర్ణమైనటువంటి అవగాహన ఈ తత్వశాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, బైబిల్ కోణం ద్వారా దేవుణ్ణి అర్థం చేసుకునేదానికి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ తత్వ శాస్త్ర వాదనలు అంటే ఫిలాసాఫికల్ ఆర్గ్యుమెంట్స్ ని మనం చూస్తే తత్వవేత్తలు దేవుని ఉనికిని నిరూపించడానికి 4 ప్రధాన వాదనలు ప్రతిపాదించారు. అంటే తత్వవేత్తలు ఏం చేశారంటే ఫిలాసాఫికల్ వేలో దేవుని గురించి పరిశోధన చేస్తూ ఆయన ఉన్నాడు అని చెప్పి నిరూపించడానికి 4 సిద్ధాంతాలని వారు మరి ప్రతిపాదించారు. అంటే దాన్ని అంగీకరిస్తూ, దాన్ని ఆమోదిస్తూ, దీంట్లోనే దేవుడు ఉన్నాడు అని నిరూపించేదానికి వారు కొన్ని ప్రయత్నాలు చేశారు. ఆ 4 సిద్ధాంతాలు ఏంటి అనేది మనం చూద్దాం. దయచేసి ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అమ్మా. కాస్మలాజికల్ వాదన యొక్క ప్రధాన సూత్రం చెప్పగలుగుతారా? కాస్మలాజికల్ వాదన అంటే ఏంటి? ప్రధానంగా దేని గురించి ఇది మాట్లాడుతుంది? చెప్పగలుగుతారా ఎవరైనా? శ్రవణ్ గారు. నక్షత్రాల గురించి సార్. మీ వాయిస్ క్లియర్ లేదండి. విశ్వం గురించి చెప్పబడుతుంది బ్రదర్. విశ్వం గురించి చెప్పబడుతుంది అన్న ప్రైజ్లాడనా? చెప్పండి అమ్మా. విశ్వం లేదా సృష్టి గురించి అన్న కాస్మనాలజీ. ఓకే, సృష్టిని గురించి చెప్పండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ లా మీద డిపెండ్ అయి ఉంటుంది సార్. కాజ్ అండ్ ఎఫెక్ట్ విశ్వం ఉంది, దేవుడు కూడా ఉన్నారు అని. అవును అవును అవును, విశ్వం ఉందంటే దేవుడు కూడా ఉన్నాడని ఓకే చూపెడుతుంది. రైట్. ఇంకా సైన్స్ కూడా సార్. సైన్స్ కూడా ఉంది దీంట్లో. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ అండి. మనం ముందుకెళ్దాం. ఈ ఏదైనా ఒక పని జరిగిందంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది అనేది. ఎస్ అమ్మా, అవునండి. మనం ముందుకెళ్దామండి. కాస్మలాజికల్ వాదన యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే ఇది దేని గురించి మాట్లాడుతుంది అనేది మనం చూస్తే ఈ వాదనను తార్కికంగా 3 సరళమైనటువంటి అడుగుల్లో ప్రతిపాదించారు. ఒకటి, మీరు ఇంతకుముందు చెప్పారు, ప్రారంభం ఉన్న ప్రతి దానికి ఒక కారణం అనేది, కాజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి దానికి ఒక కాజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. విశ్వానికి అంటే యూనివర్స్ కి ఒక ప్రారంభం అనేది ఉంది. దెర్ ఈజ్ ఎ స్టార్టింగ్ పాయింట్. ఒక మరి ప్రారంభం అనేది విశ్వానికి ఉంది అని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఈ విశ్వానికి తప్పకుండా ఒక కారణం ఉండి తీరాలి. ఎందుకు? విశ్వానికి ప్రారంభం ఉంది,
ఆ ప్రారంభం ఉన్న ప్రతి దానికి కూడా ఒక కారణం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి మరి ప్రారంభం వెనక ఒక కారణం ఉంటుంది. కాబట్టి భూమి గురించి కూడా ఆలోచన చేసినప్పుడు దానికి కూడా ఒక కారణం, ఒక కాజ్ అనేది ఉంది అని వీరు నమ్ముతారు. దీనికి ఆధారం ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్లయితే ఈ కారణం అంటే దేవుడు అనే మాట మనం చూస్తుంటున్నాం. భూమిని ఆకాశంను సృజించడానికి కారణం ఎవరయ్యా అంటే దేవుడే. ఈ యూనివర్స్ ఎట్లా వచ్చింది అంటే దేవుని ద్వారా, దేవుడి చేత ఈ యొక్క యూనివర్స్ అనేది సృష్టింపబడ్డది అనేది మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 3:3 కూడా ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇది హెబ్రీ పత్రిక 3 మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే సమస్తమును కట్టినటువంటి వాడు దేవుడే అనే మాటని మనం చూస్తాం. మీరు గమనిస్తూ ఉన్నట్టయితే సృష్టి ఆరంభానికి లేదా ఈ యొక్క యూనివర్స్ అనేది ఉనికిలోకి రావడానికి దేవుడే ఆధారం, దేవుడే కారణం అని వీరు మాట్లాడతారు. రెండోది మనం గమనిస్తే టెలియోలాజికల్ వాదన. దీని తెలుగులో మీరు గమనిస్తే రూపకల్పన వాదన. అంటే విశ్వంలోని సంక్లిష్టత మరియు క్రమశిక్షణ ఒక గొప్ప రూపకర్తను సూచిస్తాయి. ఒక డిజైన్ అనేది ఉన్నది అంటే దాని వెనక డిజైనర్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటి క్రమంలో అవి మరి పరిభ్రమిస్తున్నాయి అంటే దాని వెనక ఒక సృష్టికర్త ఖచ్చితంగా ఉండి తీరాలి. కాబట్టి అవి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అవి మరి తిరుగుతున్నాయి అని నమ్మడం. వివరణ టెలియోలాజికల్ అంటే డిజైన్ వాదన అని కూడా అంటారు దీన్ని. ఉదాహరణకు ఒక చేతి గడియారము సంక్లిష్టంగా పనిచేస్తుంది అంటే దాన్ని తయారు చేసిన ఒక గడియారపు తయారీదారుడు అంటే వాచ్ మేకర్ ఖచ్చితంగా ఉన్నాడు అని అర్థం. సృష్టి ఉంది అని అంటే ఖచ్చితంగా సృష్టిని చేసినటువంటి సృష్టికర్త ఉండాలి అనేది ఈ యొక్క మరి సిద్ధాంతం, ఈ యొక్క వాదన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అలాగే సూర్యమండలం, భూమిపై జీవన సమతుల్యత, మానవ యొక్క శరీరం, కంటి నిర్మాణం, కాల ఋతువులు, మానవుని యొక్క DNA వంటి అత్యంత సంక్లిష్ట విషయాలు ప్రమాదవశస్తు లేదా యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. వీటి వెనక దేవుడనే ఒక మహారూపకర్త ఉన్నాడని ఈ వాదన పేర్కొంటుంది. అంటే టెలియోలాజికల్ అంటే మనం చూస్తున్నటువంటి అసమానమైనటువంటి కొన్ని మరి అంశాలు అవి మానవుడు చేయలేడు. దాని వెనక ఒక డిజైనర్ ఖచ్చితంగా ఉండి తీరాలి అని నమ్ముతారు వీళ్ళు. మీరు గమనిస్తే సూర్యమండలంలో మరి అనేకమైనటువంటి నక్షత్రాల్ని మనం చూస్తాం. అనేకమైనటువంటి మరి ఆ సూర్యమండలంలో నక్షత్రాలు వాటి క్రమంలో అవి తిరగడం అనేది మనం చూస్తాం. భూమిపైన కూడా మరి జీవన సమతుల్యత అంటే ఒకసారి మన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, వాటి వాతావరణం, వాటి యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయో ఆలోచన చేస్తే మన జీవితానికి ఒక డిజైనర్ ఉన్నాడు అనే సంగతి మనం అర్థం చేసుకోగలుగుతాం. మానవ శరీరాన్ని మీరు చూస్తే చాలా అద్భుతమైనటువంటి మరి మానవ శరీరంతో ఉన్నటువంటి ఆ యొక్క మరొక దాన్ని ఒరిజినల్ మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రత్యేకతని వేరే దేనికి కూడా మనము ఆపాదించలేకపోతున్నాం. అటువంటిది డూప్లికేట్ మానవుని మనం తయారు చేయలేకపోతున్నాం. కొంతవరకు రోబోటికల్ గా కొంత మనం తయారు చేసినప్పటికీ ఒరిజినల్ ఆ నర్వ్ సిస్టాన్ని లేదా ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది వాటితో జరిగేటువంటి ఆ యొక్క
మరి ఆ క్రియలు మనము తయారు చేయలేకపోతున్నాం. కంటి నిర్మాణం మీరు గమనిస్తే చాలా దూరంలో ఉన్నటువంటి ఒక వస్తువును కూడా మనం అతి సూక్ష్మమైనటువంటి వాటిని కూడా కంటి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ప్రపంచంలో మానవునికి ఉన్నటువంటి DNA చాలా ప్రత్యేకమైంది. కాబట్టి అటువంటి DNAని దేవుడు మాత్రమే చేయగలడు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చూసినప్పుడు ఖచ్చితంగా మహారూపకర్త దేవుడే అనే సంగతి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని టెలియోలాజికల్ వాదన నమ్మేటువంటి వారు మాట్లాడతారు. దానికి ఆధారం రోమిలకు రాసిన పత్రిక 1:20 ఆయన అదృశ్య లక్షణములు అంటే ఆయన గుణ లక్షణాలు మనకి కంటికి కనిపించవు. ఆయన ఇలాంటి వాడో మనం చూడలేము. కానీ ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడినటువంటి వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది. ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిని చూసినప్పుడు ఆ సృష్టింపబడినటువంటి వస్తువులను చూసినప్పుడు మనం ఆలోచన చేస్తే నిజంగా ఈ యొక్క సృష్టి పైన ఒక క్రియేటర్ అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన దేవుడు. ఆ దేవుడు వీటన్నిటి కూడా ఆయన చేశాడు అనే సంగతి మనకి అర్థమవుతుంది. గమనించాలి, సృష్టిలో మనం చూస్తున్న ప్రతిది కూడా దేవుని యొక్క సృష్టి. దేవుని యొక్క సృష్టి. సృష్టి ఉన్నది అని అంటే సృష్టికర్త కూడా ఉన్నట్టే అనేది ఈ యొక్క టెలియోలాజికల్ వాదన మనకి చెప్తుంది. నైతిక వాదన అమ్మ ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలుగుతారా? నైతిక వాదన అంటే ఏంటి? దేవుడు ఉన్నాడని ఏ రీతిగా మనం ఈ నైతిక వాదన ద్వారా చెప్పగలుగుతాము? సార్ అమ్మ ప్రైజ్ మేడమ్. నైతికత అంటే ఏది తప్పు ఏది కరెక్ట్ అనేది సార్. అంటే దేవుడు న్యాయవంతుడు, ధర్మం పాటిస్తాడు, న్యాయం చేస్తాడు అనేది కావచ్చు సార్. ఓకే, అవును అవును, రైట్. ఇంకా ఇంకెవరైనా? మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? సృష్టిలో కనపడే వాటన్నిటిని గురించి వివరించి దేవుని శక్తిని తెలుసుకోవటం. నైతిక వాదన మోరల్ చెప్పండి అమ్మా. మనస్సాక్షి సార్. మనస్సాక్షి అంటే ప్రైజ్లాడు సార్. ప్రైజ్లాడండి. ప్రైజ్లాడు సార్. మోరల్ ఆర్గ్యుమెంట్ అంటే మంచి చెడు, ఒప్పు తప్పు అనే నైతిక విలువలు. అవునండి అవునండి, వాటి గురించి చెప్పారు. ఓకే ఓకే, రైట్ అండి. నైతిక వాదన అనే దాని గురించి మనం చూస్తుంటాం. అసలు ఈ నైతిక వాదన అంటే ఏంటి అనేది మనం చూద్దాం. నిష్పక్షికమైనటువంటి నైతిక విలువలు ఉండాలి అంటే దేవుడు ఉండి తీరాలి. అంటే దేవునిలో పాపం అనేది లేదండి. కానీ మంచి చెడు, న్యాయం అన్యాయం అనే భావంలో కేవలం మనుషులు చేసుకున్నటువంటి తాత్కాలిక చట్టాలు మాత్రమే కావు. ప్రపంచంలో విశ్వవ్యాప్తమైనటువంటి నైతిక ధర్మాలు ఉన్నాయి. అనేక దేశాల్లో అనేక రకాలుగా అనేక రూపాల్లో ఈ యొక్క నైతిక ధర్మాలు అనేటివి కొనసాగుతున్నాయి. దేవుడు లేకపోతే ఇది ఖచ్చితంగా తప్పు, ఇది ఖచ్చితంగా ఒప్పు అని చెప్పడానికి అంతిమ ప్రమాణం ఉండదు. దేవుడే ఇది తప్పు ఇది ఒప్పు అని అంతిమ ప్రమాణం ఇచ్చే అటువంటి వాడు. కాబట్టి నైతిక నియమాలు ఉన్నాయి అంటే వాటిని అందించిన
ఒక అత్యున్నత నైతిక చట్టదాత లా గివర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఈ వాదన వివరిస్తుంది. మోరల్ లా గివర్, నైతికమైనటువంటి సిద్ధాంతాలు లేదా నియమాలు మనం ఈనాడు కలిగి ఉన్నాము అని అంటే ఆ నైతిక ధర్మాల వెనుక దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క స్వభావం ఖచ్చితంగా ఉంది. దేవుడు మాత్రమే ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడానికి అధికారం కలిగినటువంటి వాడుగా బైబిల్లో మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో మీరు గమనిస్తా ఉన్నట్లయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో కూడా మనం చూస్తాం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అదంతా కూడా ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క వ్యక్తిత్వం నుంచి వచ్చినటువంటి మరి నియమాలు, వాటిలో దేవుని యొక్క తత్వాన్ని మనం చూడగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి నైతిక వాదన మంచి చెడు, న్యాయం అన్యాయం అనేటువంటి భావన మాత్రమే కాదు, కానీ దేవుని నుంచి వచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రమాణం అని మనం అర్థం చేసుకోవాలి. రోమిలకు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా ధర్మశాస్త్రం యొక్క క్రియ తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. ధర్మశాస్త్రం దేవుడే ఇచ్చాడు, అది వాళ్ళ హృదయాల మీద రాయబడినట్టుగా అక్కడ కనబడుతుంది అనేది మనం చూస్తాం. కాబట్టి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి నియమాలు, ధర్మాలు. కాబట్టి ప్రతి మంచి చెడు, న్యాయం అన్యాయం అనేది దేవుడే తన యొక్క స్వభావంలో నుంచి, తన యొక్క గుణ లక్షణంలో నుంచి మానవునికి దేవుడు ఇచ్చాడు అనేది ఈ యొక్క నైతిక వాదన, మోరల్ ఆర్గ్యుమెంట్ అనేది చెప్తుంది. ఆ తర్వాత ఆంటలాజికల్ వాదన, అత్యున్నత స్వయంభూ అంటే తనకు తానుగా ఉన్నటువంటి అస్తిత్వము, దేవుడు తనకు తానుగా ఉన్నటువంటి వాడు, ఆయనను ఎవరూ తయారు చేయలేదు, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్ అనేది ఈ యొక్క వాదన స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. దేవుడు ఒకరి చేత తయారు చేయబడితే, సృష్టింపబడితే ఆయన మరి సృష్టింపబడినటువంటి వ్యక్తి నిజమైనటువంటి దేవుడుగా ఉండలేడు. వివరణ ఇక్కడ ఇది కేవలం తర్కం ఆధారంగా సాగుతుంది, అంటే లాజికల్ గా ఇది కొనసాగుతుంది. దేవుడు అంటే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి మరియు సంపూర్ణమైనటువంటి శక్తి, గ్రేటెస్ట్ పాసిబుల్ బీయింగ్. ఆయనకు మించినటువంటి శక్తి ఇంకెక్కడా ఉండకూడదు. ఆలోచనలో మాత్రమే ఉండడం కాదండి, వాస్తవంలో ఉండడమే మరింత సంపూర్ణమైంది. కాబట్టి దేవుడు అన్నిటికంటే గొప్పవాడు అని చెప్తాం, కానీ అలా చెప్పగలిగినటువంటి దేవుడు వాస్తవంలో కూడా ఆయన ఉండాలి. కాబట్టి దేవుడు అత్యున్నతమైనటువంటి దేవుడు కేవలం భావనలోనే కాకుండా నిజంగా ఉండి తీరాలి అని తత్వవేత్తలు వాదించారు. వీరేం నమ్ముతున్నారంటే మన ఆలోచనలో ఉన్నటువంటి నైతికత, మన వాస్తవ జీవితంలో కూడా అది దేవుడు ఆ రీతిగా ఆ స్వభావాన్ని కలిగి ఆయన నిజంగా ఉండి తీరాలి అని చెప్పి వీరు నమ్ముతున్నారు. ఆంటాలజికల్ అంటే దేవుని యొక్క గొప్ప శక్తి, ఆ శక్తి కలిగినటువంటి దేవుడు వాస్తవంగా కూడా ఉండాలి అని వీరు నమ్ముతూ వాదించేటువంటి వారుగా ఉన్నారు. నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మోషేతో నేను ఉన్నవాడను, దయచేసి గమనించండి, దేవుడు ఇదే మాట చెప్పాడండి, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అనే మాటను దేవుడు చెప్పాడు. అనుమాట అనేది తెలుగులో రాశారు కదని అమ్మా, అనుమాట అనువాడు అనేది కాదండి. అక్కడ ఒరిజినల్ గా అక్కడ ఏం రాయబడ్డదంటే నేనే ఉన్నవాడను అని రాయాలి. ఒరిజినల్ గ్రీకు నుంచి హెబ్రీ నుంచి తీసుకుంటే నేనే ఉన్నవాడను, తన యొక్క నిత్యత్వాన్ని, తన యొక్క కాలంతో సంబంధం లేనటువంటి గొప్పతనాన్ని దేవుడు చెప్తూ వాడినటువంటి పదం ఐ యామ్ దట్ ఐ యామ్, నేనే ఉన్నవాడను అని దేవుడు తన యొక్క ఉనికిని ఆ యొక్క మాట ద్వారా తెలియజేశాడు.
అంటే తన అస్తిత్వానికి తానే ఆధారము అని చెప్పి దీని అర్థం. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఎవరు తయారు చేయలేదు, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు అనేది ఈ యొక్క ఆంటలాజికల్ వాదన. నిజంగా ఉండి తీరాలి అని వీరు నమ్ముతున్నారు. కీర్తనలు 90వ కీర్తన 2వ వచనంలో పర్వతములు పుట్టక మనుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఎవరైనా చెప్పగలుగుతారా అండి సృష్టి కంటే ముందే దేవుడు ఉన్నాడని చెప్పే వచనం బైబిల్ ఏదైనా ఉందా? సార్ సామెతలలో ఉంది సార్. 7వ అధ్యాయమా? అదేం గుర్తులేదు, చెప్తాను సార్. ఓకే అమ్మా. ఇంకేదైనా వచనం? నువ్వు అన్నది 8వ అధ్యాయమా? భూమికి పునాది వేసిన వాడు అన్న పదం ఉంటుందా? అవునండి కరెక్ట్ నాగరాజు గారు. జగత్తు పునాది వేయబడక ముందే మనం ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎస్, అంటే దేవుడు ముందే ఉన్నట్టు కదా. అవును కరెక్ట్. సమీపించడానికి తేజస్సులో వసించువాడై అమరత్వం కలిగిన వాడు. అమరత్వం కలిగినటువంటి వాడు అంటే ఆయనకు చావు అనేది లేదు. తిమోతి పత్రికలు మనం గమనిస్తాం. అవునండి, దేవుడు నిత్యము ఉండేటువంటి వాడు, కాలంతో సంబంధం లేదు. రైట్. ఇటువంటి వచనం చెప్పండి బ్రదర్. 93 కూడా ఉంది సార్ కీర్తన. 93 మొదటి వచనం కూడా బ్రదర్. అవునండి మనం చెప్తాం. దేవుడు భూమి ఆకాశంలో సృజించాను అంటే భూమి ఆకాశం లేనప్పుడే దేవుడు ఉన్నాడు. ఎస్ అండి, ఎగ్జిస్టింగ్ గాడ్. అవునండి. కలిగి ఉన్నది ఏది లేకుండా కలగలేదు. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 93 కీర్తన 93:2 సార్. అయ్యా చదవండి అయ్యా. మొదటి నుంచి నీ సింహాసనం సుస్థిరంగా ఉంది, కాలం ఉనికిలోకి రాకముందే నీ ఉన్నావు. ఎస్ అండి 93వ కీర్తన 2వ వచనం. అవునండి. ప్రైజ్ లార్డ్ సార్. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం సార్. అవునండి ఏముందాం అక్కడ సార్? మన పితరులతో మాట్లాడిన దేవుడు ఆయన ద్వారానే ప్రపంచంలో నిర్మించాడు, ఆయనే కుమారుని సమస్తమును వారసునిగా నియమించిన వాడు సార్. చాలా అండి. ప్రపంచంలో నిర్మించాడు అంటే సృష్టి కంటే ముందే దేవుడు ఉన్నాడు అనే సంగతి మనము బైబిల్ ద్వారా నిరూపించవచ్చు. థ్యాంక్ యూ అండి. మనం ముందుకెళ్దాం. ఆంటలాజికల్ వాదన ఏంటంటే దేవుడు ఉన్నటువంటి దేవుడు సంపూర్ణమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. మన ఆలోచనలో మాత్రమే ఉండడం కాదు, అంత శక్తి కలిగినటువంటి దేవుడు వాస్తవంలో కూడా, రియాలిటీలో కూడా ఆయన సంపూర్ణమైనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు నిజంగా ఉండి తీరాలి అని చెప్పి ఈ యొక్క ఆంటలాజికల్ ఆర్గ్యుమెంట్స్ నమ్మేటువంటి వారు వాదిస్తారు. అంటే నిజంగా దేవుడు ఉన్నాడు, ఆయన రియాలిటీలో కూడా, వాస్తవంలో కూడా ఆయన ఉన్నాడని చెప్పి ఈ యొక్క మరి వాదనని వారు నమ్ముతుంటున్నారు. బైబిల్ కూడా అదే చెప్తుంది. థ్యాంక్ యూ అండి. రెస్పాండ్ అయినందుకు చాలా సంతోషం. దేవుని స్వభావం, నిజంగా దేవునికి ఎలాంటి స్వభావం ఉంది చెప్పగలుగుతారు ఎవరైనా? స్వభావం అంటే ఆయన ఆత్మరూపి అయిన దేవుడు, ఆయనే అక్షయుడు అదృశ్యుడు సార్. అవునమ్మా ఆత్మరూపి, అక్షయుడు, అదృశ్యుడు, ప్రేమ స్వరూపుడు. ఆయన స్వభావం కనికరము, దయా కనికరం కలిగినటువంటి దేవుడు. అవునండి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల శక్తివంతుడు. ఓకే, శక్తి కలిగినటువంటి వాడు. అవునండి, శక్తి కలిగిన. 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించే దేవుడు. ప్రేమించే దేవుడు. రైట్ అండి. సమీపించరాని తేజస్సులో నివసించేవాడు. అది మనం చెప్పుకున్నాం.
క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన క్షమాగుణం కలిగిన క్షమాగుణం. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు. ఓకే 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 రైట్ అండి, చాలా విషయాలు చెప్పారు. ప్రైజ్ లార్డ్. చెప్పండి. సార్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగిన వాడు సార్. దేవుని స్వభావం అంటే దేవుడు ఎవరు, ఆయన అసలు గుణాలు లక్షణాలు మరి ఆయన ఎలా ఉంటాడు అనేది తెలియబడుతుంది. అవునండి. అండ్ స్వభావం అంటే ఆయన యొక్క లక్షణాలు. ఆది అంతం లేనివాడు. అద్వితీయుడు సార్. అద్వితీయుడు అంటే ద్వితీయం లేనివాడు. ఎస్ అమ్మ, ఎస్ అమ్మ, అవునండి. దేవుడు కృపా సత్య సంపూర్ణుడు సార్. అవునమ్మా, కృపా సత్యము సంపూర్ణత ఆయనలో ఉన్నాయి. అవునండి. ఆయన ఓకే. త్రియేక మార్పు లేనివాడు సార్. మార్పు మార్పు లేని లేనివాడు. నిన్ననే నిరంతరం దేవుడు అనంత జ్ఞాని, సృష్టికర్త. దేవుడు అనంత జ్ఞాని, సృష్టికర్త. ప్రార్థించేవాడు వాడు. కడపడేవాడు సార్. రైట్ అండి, రైట్ అండి. చాలా సంతోషం, మీరు అందరూ రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషం. మనం ముందుకెళ్దాం. సర్వవ్యాపి సార్. అవునండి, అవునండి. థ్యాంక్ యూ. విశ్వమంతటిని తేటగా చూడగలవాడు. దేవుడు ప్రేమ అవును. స్వరూపి. అవునండి, చెప్పిన విషయాలు మళ్ళీ చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మీరందరూ రెస్పాండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. దేవుని స్వభావం అంటే ఏంటో మనం చూద్దాం. దట్స్ ముందుకెళ్దాం. మనం దేవుని స్వభావం అంటే ఏంటో మనం చూద్దాం. నేచర్ ఆఫ్ గాడ్, దేవునికి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి? మీరు ఇంతకుముందు చెప్పారు, దేవుడు ఆత్మయై ఉన్నాడు. గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. గాడ్ ఈజ్ ఏ స్పిరిట్. భౌతికమైనటువంటి శరీరం లేదా పరిమితులు ఉన్న సృష్టి కాదు దేవుడు అంటే. ఒకవేళ భౌతికమైనటువంటి పరిమితులు దేవునికి ఉంటే, భౌతికమైనటువంటి శరీరం లేకపోతే పరిమితులు ఉంటే, ఆయన మరి కొంత మటుకే, కొంత స్థలం మటుకే పరిమితంలో ఉండేటువంటి వాడు. అటువంటి వాడు మన దేవుడు కాదు. ఆయన అదృశ్య దేవుడు. అంటే కంటితో మనం చూడలేనటువంటి గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. భౌతిక రూపం లేని ఆత్మ. ఆయన స్థలం, సమయం లేదా భౌతిక పదార్థాలకు బంధించబడడు. దేవుణ్ణి మనం బంధించలేం. ఓమ్ని మరి ప్రజెంట్ అంటే అంతటా సర్వవ్యాపి, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. అంటే చెట్టులో పుట్టలో ఉన్నాడని కాదండి, ప్రతి స్థలంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి అంతటా ఆయన ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. భౌతిక పదార్థాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా దేవుడు లేడు. దేవుడు నిత్యము ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఆత్మస్వరూపి. ఏంటి బైబిల్ ఆధారం అంటే యోహాను సువార్త 4:24 మనం చూస్తుంటున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. 2వ కొరింథీ పత్రికలు కూడా 3:17 చూస్తాం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ప్రభువే ఆత్మ. ప్రభు అనేటువంటి మాట గ్రీకులో కురియోస్ అని చెప్పి రాశారు. ఆ మాటకు అర్థం ఏంటంటే కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులందరిపైన గొప్ప రాజు, ఆయనే ప్రభువు అని చెప్పి తెలుగులో తర్జుమా చేశారు. అంటే దేవుడు సుప్రీం బీయింగ్, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆత్మస్వరూపి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి. మనం గతంలో హెర్మెటిక్స్ లో మనం చూసాం. దేవుడు మాట్లాడాడు, దేవుడు భోజనం చేశాడు, దేవుడు వారితో పాటు నడిచాడు, లేకపోతే ఆయన హస్తాలు కూర్చకాలేదు అని బైబిల్లో రాయబడ్డాయి అని అంటే అదంతా కూడా పర్సానిఫికేషన్. అంటే మానవ శరీర పోలికలతో పోలుస్తూ దేవుణ్ణి వర్ణించే ప్రయత్నం భక్తులు చేశారు. కానీ ఒరిజినల్ గా మనం తండ్రి అయినటువంటి దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ దేవుడు ఆత్మస్వరూపి.
ఆయన కంటికి కనిపించినటువంటి స్థితిలో అమరత్వం కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు అద్వితీయుడు, ఏకత్వం కలిగినటువంటి వాడు. ఆ ప్లస్ ద్వితీయం అంటే రెండుగా లేడు, దేవుడు ఒకే ఒక్క పర్సనాలిటీగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఏంటి, ఒక ఆయనలో ఏకత్వం, యూనిటీ అనేది ఉన్నదండి ఆయనలో. మీరు గమనించాలి, విశ్వం అంతటికి దేవుడు ఒక్కడే, అనేక మంది దేవతలు లేరు. మన భారతదేశంలో పాలిథెయిజం అనేది చాలా బాగా ఉందండి. ప్రాంతానికి ఒక దేవుడు, వృత్తిని బట్టి ఒక దేవుడు, ఒక జాతిని బట్టి ఒక దేవుడు అని దేవుడిని రకరకాలుగా మరి అనేక దేవతలుగా భారతదేశంలో మనం చూస్తాం. కానీ బైబిల్లో మీరు గమనిస్తే అనేక దేవతలు లేరు. బైబిల్ దేవుడు ఒకే ఒక్క దేవుడు. దేవుని స్వభావంలో ఆయన ఒక్కడే, ఆయన విభజింపబడడు. దేవుడు ఒకే స్వభావం కలిగినటువంటి వాడు, ఆయన విభజింపబడడు. బైబిల్ ప్రకారము ఈ ఏకైక దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేటువంటి త్రిత్వంలో ఒకే దైవత్వంగా బయలుపరచబడ్డాడు. దీని గురించి రేపటి క్లాస్లో మనం మరికొంత ఎక్కువగా చూస్తామండి. రేపు మనం త్రిత్వాన్ని గురించి ఆలోచన చేస్తాం. త్రిత్వము అంటే మీరు అర్థం చేసుకోవాలి, దైవత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వాన్ని కలిగి ఉన్నారు, ఒక్కరిగా ఉన్నారు. దైవత్వంలో, దేవుని యొక్క తత్వంలో ఒకే వ్యక్తిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం చూస్తాం. స్వభావంలో, వారి పనులలో వేరు వేరు వ్యక్తులుగా బైబిల్లో మనకి కనపడుతున్నారు. సో కాబట్టి దేవుడు దైవత్వంలో ఒకే స్వభావంగా ఉండి ఆయన విభజింపబడడు, ఏకత్వాన్ని కలిగినటువంటి దేవుడుగా బైబిల్లో మనం చూస్తాము. కాబట్టి ఆయన అద్వితీయుడు, ఆ ప్లస్ ద్వితీయ, ఏకత్వం కలిగినటువంటి వాడు. మీరు గమనిస్తే యోహాను సువార్త 17:3లో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా ఒక్కడే యెహోవా. ద్వితీయోపదేశకాండం 6:4లో చూస్తాం. అదే కాదు, మీరు గమనిస్తే అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే గమనించాల్సింది ఏంటంటే ఒక్కడే దేవుడు, అద్వితీయమైనటువంటి సత్యదేవుడు. అంటే దైవత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఒకే ఒక్క దేవునిగా బైబిల్లో మనము మన దేవుని చూస్తాము. వారు స్వభావంలో, వారు చేసేటువంటి పనులలో వేరువేరుగా వారి పనులు ఉన్నాయి అనేది మనం చూస్తాం. దైవత్వంలో ఏకత్వం, స్వభావంలో భిన్నత్వం, ఇదే త్రిత్వం. మళ్ళీ చెప్తున్నానండి, దైవత్వంలో ఏకత్వం, స్వభావంలో భిన్నత్వం, ఇదే త్రిత్వం. కాబట్టి దేవుని యొక్క తత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా బైబిల్లో మనం చూస్తాము. దేవుడు ఏకత్వం కలిగినటువంటి వాడు, అద్వితీయుడు అనే మాట మనం చూస్తాం. ఇది దేవుని యొక్క స్వభావం, ఆయన యొక్క గుణం, నేచర్ అనేది మనం చూస్తాం. మూడవది స్వయం భూత్వం, అంటే తనకు తానుగా సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి దేవుడు. స్వయం భూత్వము అని రాయబడ్డది. అంటే ఆయన స్వయంగా వెలుగులోకి వచ్చినటువంటి వాడు, తనకు తానుగా ఉన్నటువంటి వాడు. అసైటి అనేటువంటి మాటను మీరు గమనిస్తే ఎవ్వరూ ఆయనను సృష్టించలేదు, నిరంతరము ఆయన ఉన్నటువంటి వాడు అనే మాటకి అసైటి అనేటువంటి పదాన్ని వాడు ఉంటున్నారు. అమ్మ బ్యూల గారు నోట్లో పెట్టుకోండి అమ్మా. బ్యూల గారు, ఇక్కడ వివరణ మనం చూస్తే అస్సైటి అనేటువంటి లాటిన్ పదం, అస్సే అనేటువంటి మాట అంటే తన నుండి తాను అనే మాట మనం చూస్తాం. అంటే ఎవ్వరూ ఆయనను సృష్టించలేదు, తనకు తానుగా వచ్చి ఉంటున్నాడు, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి ప్రారంభం లేదు,
దేవునికి అంతం లేదు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా నిత్యత్వంలో ఏకత్వం కలిగినటువంటి వారు. ఎవ్వరికి ప్రారంభం ఉండదు. ఎవ్వరు ప్రారంభం అనేది కలిగి లేరు. వారు నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు సమానమైనటువంటి దైవత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మనుగడకు లేదా ఉనికికి సృష్టిపైన కానీ మరే ఇతర శక్తులపైన కానీ ఆయన ఆధారపడేటువంటి వాడు కాదు. తన ఉనికి, తను వెలుగులోనికి రావడానికి, తను సృష్టింపబడడానికి, తను పుట్టడానికి సృష్టిలో ఉన్నటువంటి ఏ శక్తిని దేవుడు ఆధారం చేసుకోడు. అలా చేసుకుంటే ఆయన దేవుడు కాదు. కాబట్టి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. సమస్తము ఆయనపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ ఆయన దేనిపైన ఆధారపడి ఉండడు. ఎందుకంటే నిత్యత్వం నుంచి నిత్యత్వంలో ఆయన తనకు తానుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు. బైబిల్ ఏదైనా ఆధారం చూపిస్తారా అండి? తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు అనే మాట, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ చెప్పగలుగుతారా? ఆల్రెడీ మీరు నిర్గమకాండ 3:14 చెప్పారండి. అవునండి, నిర్గమకాండ 3:14 అదే చెప్పబడింది. అవునండి, కొత్త నిబంధన నుంచి అండి. నేనే మార్గము, సత్యమును, జీవమును అని చెప్పేసి అన్నట్టు. అవును. యోహాను 5:26 తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. అవునండి. అంటే తండ్రితో సమానమైనటువంటి దైవత్వపు లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి అని చెప్పడానికి వాడినటువంటి మాట. తండ్రి ఎలా తనంతట తాను జీవం కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాంటి జీవాన్ని కలిగి ఉన్నాడని యేసు ప్రభువారు తన గురించి చెప్పినటువంటి సందర్భం. అంటే ఈజ్ అ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. యోహాను సువార్త మీరు గమనిస్తే నిర్గమకాండం చూద్దాం. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని రాశాడు. మళ్ళీ యోహాను సువార్త 5:26లో యెహోవా అనగా ఆ పదంలోనే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ అనేది ఉందండి. యెహోవా అనే పేరులోనే అన్ని కాలాలకి సరిపోయేటువంటి దేవుడు, కాలం బయట దేవుడు ఉన్నాడని చెప్పడానికి వాడినటువంటి పదమే యెహోవా. ఇంతకు సిస్టర్ చెప్పారు యోహాను సువార్త 5:26లో తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు అనే మాటను చూస్తాం. అంటే తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు ప్రకృతిలో దేన్ని ఆధారం చేసుకొని ఉనికిలోనికి దేవుడు రాలేదు. తండ్రి అంత నేను ఉన్నాడు అంటాడు. అవునండి, ఏకత్వం, ఇద్దరికి సమానమైనటువంటి స్థితి. అవునండి. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, తండ్రి అయినటువంటి దేవుడు తనకు తానుగా ఉన్నటువంటి వాడు. అదే రీతిగా కుమారుడు కూడా తనకు తానుగా ఉన్నటువంటి దేవుడు. నిత్యత్వం నుంచి నిత్యత్వంలోనికి ఆయన పుట్టినటువంటి వాడు కాదు. మొదట దేవదూతగా యేసు ప్రభువారు లేడు. ఆయన తండ్రితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని కలిగినటువంటి వాడు అనేది మనం ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. నాలుగవది, దేవుడు వ్యక్తిత్వం ఉన్నటువంటి దేవుడు. బైబిల్లో మనం గమనిస్తే ఒక వ్యక్తికి ఎలాంటి గుణ లక్షణాలు ఉంటాయో, ఎలాంటి స్వభావం ఉంటుందో దేవునికి కూడా అదే స్వభావం, అదే గుణ లక్షణాలు ఉంటాయి అని మనం చూస్తాం. గాడ్ ఈజ్ ఎ పర్సనల్, అంటే దేవుడు కేవలము విశ్వాసాన్ని నడిపే ఒక నిర్గుణమైనటువంటి శక్తి కాదండి. ఆయన ఏదో బ్లెండెడ్ ఫోర్స్ గా బలవంతంగా మనల్ని ఆకర్షించేటువంటి దేవుడు కాదండి. ఆయన ఆలోచించగలడు, ఇది చేయాలా ఇది చేయకూడదా అని ఆలోచించగలడు. నినివే పట్ల వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వారి మీద కోపంతో ఉన్నాడు, కానీ వారు తమ పాపాలను చేయడం ఎప్పుడైతే విరమించుకున్నారో దేవుడు ఆలోచన చేసి వారి మీద తన కరుణని, దయని ఆయన ఉంచినటువంటి దేవుడు. అంటే ఆలోచించగలడు, ఆయన ప్రేమించగలడు,
అదే సమయంలో ఆయన దుఃఖపడతాడు కూడా. ఆదికాండం 6వ అధ్యాయంలో మీరు గమనిస్తే మనుషులందరూ పాపం చేస్తున్నప్పుడు ఆయన సంతాపపడెను అని అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే వారి పాపపు స్థితిని చూసి ఆయన వేదన చెందినట్టుగా చూస్తాం. ఆయన కోపపడేటువంటి దేవుడు. చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు తన కోపాన్ని దేవుడు చూపించాడండి. నిర్ణయాలు ఆయన తీసుకోగలడు. ఒక మానవుడు ఏ రీతిగానైతే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడో అదే వ్యక్తిత్వము దేవునిలో కూడా ఉంది. ఆయన నిర్ణయాలు తీసుకోగలడు మరియు మానవునితో సంబంధాన్ని కోరుకునేటువంటి వ్యక్తిత్వము ఉన్న దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, ఆయనకు మానవునితో రిలేషన్షిప్ అనేది అవసరం. మానవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమనే మానవుని దేవుడు తయారు చేశాడు. కాబట్టి ఆయన వ్యక్తిత్వం, పర్సన్హుడ్ ఉన్నటువంటి దేవుడు. ఆయన మన ప్రార్థనలు వింటాడు, ఆయన స్పందిస్తాడు. ఒక మానవుడు ఎలాంటి ఫీలింగ్స్ కలిగి ఉంటాడో, ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉండాలని కోరుకుంటాడో ఆ రీతిగా దేవుడు కూడా మరి భావోద్రేకాలు కలిగేటువంటి వాడుగా ఉన్నాడు. మరి సంబంధం కలిగి ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండాలని కోరుకునే వ్యక్తిత్వం ఉన్నటువంటి దేవుడుగా బైబిల్లో మనము చూస్తాము. బైబిల్ ఆధారం ఏంటంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో మీరు గమనిస్తే, మీరు నాకు మొర్ర పెట్టెదరని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. వారు ప్రార్థన చేసినప్పుడు వారు మొరపెడతారేమో, వారు ప్రార్థన చేస్తారేమో అని చెప్పి ఆయన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన వినేటువంటి వాడండి. యోహాను సువార్త 3:16 చూస్తాం, దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ప్రతి వాని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు మానవుని ప్రేమించాడు. లోకంలో ఉన్నటువంటి మానవుడు నశించుకోవడం ఇష్టం లేక దేవుడు ఒక ఆలోచన, ఆయన ఆలోచించగలడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. యేసు క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపి మానవుని రక్షించాడు. అంటే దేవుడు ఆయన నిర్ణయాలు తీసుకోగలుగుతాడు, మానవునితో సంబంధాన్ని కోరుకునేటువంటి వాడు, ఆయన ప్రేమించగలడు అనేది దేవుని యొక్క వాక్యాలు మనం స్పష్టంగా తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రేమించే దేవుడు, ఆలోచించేటువంటి దేవుడు, దుఃఖపడేటువంటి దేవుడు, నిర్ణయాలు తీసుకునేటువంటి దేవుడు, మనం ఆరాధించేటువంటి దేవుడు. ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి దేవుడుగా మనం చూస్తాం. అంతేకాదు దేవుని యొక్క అసమాన లేదా ప్రత్యేక గుణ లక్షణాలు, ఇన్కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్, అంటే దేవుడు మాత్రమే కలిగి ఉన్నటువంటి లక్షణాలు. మానవుడితో ఈ లక్షణాన్ని దేవుడు పంచుకోడు. చెప్పగలుగుతారా అవేంటియో ఆ లక్షణాలు? చెప్పగలుగుతారా? దేవుడు మాత్రమే కలిగి ఉండే లక్షణం. దేవుడు అంటే ఈ లక్షణం ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేవుడు కొనుకడో నిద్రపోడన్నా. ప్రేమ, అమరత్వం గలవాడు, అమరత్వం కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగిన వాడు. అది కమ్యూనికేబుల్ అనేటువంటి దాంట్లో వస్తుందండి ప్రేమ అనేది. ఇన్కమ్యూనికేబుల్ అంటే ఆయనకు మాత్రమే చెందినవి. మార్పు లేని వాడు, మహిమ సార్, అనంత జ్ఞాని ఒకరి తర్వాత ఒకరు. ఆయన అగ్ని స్వరూపుడు, అగ్ని సార్ ప్రైజ్ సార్. అల్ఫా ఒమేగా, ఆయన ఎప్పుడు ఆది అంతమై ఉన్నవాడు. ఉండేవాడు సార్. అదే సార్, ఎప్పుడు ఉండేవాడు అని నేను చెప్తున్నాను సార్. ఎప్పుడు ఉండేటువంటి వాడు, నిరంతరం ఉండేవాడు, ఆది అంతమైనటువంటి వాడు. ఇదంతా కూడా ఆయన యొక్క నిత్యత్వానికి సంబంధించినటువంటి గుణం. ఇది కాక దేవునికి మాత్రమే చెందినటువంటి, ఆయనకు మాత్రమే ఉండేటువంటి లక్షణం మహిమ సార్, సార్. దోషరహితుడు. పాపము చేయడండి, దేవుడు పాపం చేయడు, పాపము లేదు, పరిశుద్ధుడు, ఆది అంతం లేనివాడు. అవునండి, చెప్పారండి.
గాఢాంధకారం కూడా ఆయన కంటికి తేటగా కనపడుద్ది. అవునండి అవునండి. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు సార్ దేవుడు సార్వభౌమాధికారం. అవునండి. సార్వభౌమాధికారం కలిగినటువంటి పరిశుద్ధత, నిత్యం ఉండేటువంటి వాడు, పరిశుద్ధత, పరిమితులు లేని వ్యక్తి. omnipotent God, sir. yes అమ్మ, Omnipotent God, sir. yes అమ్మ, అవునండి అవును, omnipotent. అదే సర్వాధికారం అంటే అదే అమ్మ, అవునండి. అంటే మనం పరిశుద్ధ ఆకాశ సింహాసనాసనుడు ఆసీనుడు, అది గుణ లక్షణమా అండి, స్వభావమా? ఆయన ప్రత్యేకం కదా, పరలోకంలో సింహాసనాసనుడు ఆయన ఒక్కడే కదా. అవునండి. అయితే మనం వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీలో ఉన్నటువంటి లక్షణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుణ్ణి ఎవరు చూడలేరు, మహిమా స్వరూపుడు. మనిషి కంటితో ఆయన చూడలేరు. ఎందులోనూ పరిమితి లేని వ్యక్తి సార్. ఎందులోనూ పరిమితి లేనటువంటి వ్యక్తి, అపరిమితుడు, మరణం లేనివాడు. ఎస్ అండి, మరణం లేనటువంటి వాడు. మహిమ ఎవరికి ఉన్న దేవుడు. ఎవరినైనా ప్రేమించగలిగిన వాడు సార్. ప్రేమ శాశ్వతమైన ప్రేమ కలిగింది. ఎన్నడూ మారనటువంటి దేవుడు, ఒకేసారి అనేక చోట్ల ప్రత్యక్షత చూపగలవాడు, ఒకేసారి మరణం మీద అధికారం కలిగిన వాడు సార్. గ్రహించాడు. అవునండి అవునండి అవునండి. మనం ముందుకెళ్దామండి, దయచేసి మనం ముందుకెళ్దాం. అసమానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణాలు, ఇవి దేవునికి మాత్రమే ఉండే లక్షణాలు. ఇవి మానవుల్లో కానీ సృష్టిలో కానీ ఎక్కడ కూడా మనం చూడలేం. ఆయనకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దేవుడుగా ఉండగలడు అనేది మనం చూస్తాం. అందులో మొట్టమొదటిది మార్పు లేని గుణం, మార్పు లేని తనం, ఇమ్యూటేబిలిటీ. అంటే తనకు తానుగా ఉన్నటువంటి వాడు, ఎప్పుడు కూడా మారనటువంటి దేవుడు. ఇప్పటిదాకా మీరు చెప్పారు కదా, దేవుని స్వభావము, ఆయన సంకల్పము, వాగ్దానాలు మరియు పరిపూర్ణత ఎప్పటికీ మారవండి. ఇవి ఆయన స్వభావం మారదు, ఆయన ఆలోచన మారదు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చబడతాయి కానీ మారవవి. ఆయనలో పరిపూర్ణత ఎప్పటికీ ఉంటుందండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉండేటువంటి దేవుడు. ఇది ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన, ఆయన యొక్క లక్షణాలకు సంబంధించినటువంటి మాట. ఆయన మరి పెరుగుదల లేని లేదా తిరుగుదల లేని పరిపూర్ణ దేవుడు. ఆయన కొంచెం తరుగుతాడు, కొంచెం పెరుగుతాడు అనేది లేదండి. గమనాలు దేవునిలో లేవండి. ఆయన నిత్యము ఒకే రకంగా తన స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి దేవుడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయైన నేను మార్పు లేని వాడను అని దేవుడు చెప్తుంటున్నటువంటి మాట చూస్తాం. యాకోబు 1:17లో ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇలాంటి మార్పు అనేది దేవునిలో ఉండదు. ఏకత్వము, నిత్యత్వము, ఒకే స్వభావం కలిగినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయనలో మార్పు అనేది ఖచ్చితంగా ఉండదు. ఆయనలో మార్పు అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. రెండోది మీరు గమనిస్తే ఆయన సర్వవ్యాప్తత, ఓమ్ని ప్రెజెన్స్, అంటే అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు. ఒకే సమయంలో సమస్త స్థలాలలో తన పూర్ణ ఉనికితో ఆయన సాక్షాత్కరించి ఉంటాడు. అంటే ప్రతి స్థలంలో ఆయన ఉన్నటువంటి దేవుడు. సృష్టి అంతా ఆయనలోని. మరి చాలా మంది దీన్ని తప్పుగా ప్రకృతిలో ఉండేటువంటి దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. కానీ ఆయన మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా నిరంతరం ప్రతి చోట ఏకకాలంలో ఆయన ఉండేటువంటి దేవుడు. అనేక నమ్మకాలతో లోకంలో ఉన్నటువంటి నమ్మకాలు ఏంటంటే ఏక సర్వేశ్వరవాదం అని చెప్పి అంటాం. అంతటా అంటే చెట్లలో, పుట్లలో, కొండలలో, గుట్టలలో, రాయిలో, రప్పలో దేవుడు ఉన్నాడని చెప్పి అంటారు. కానీ అది తప్పండి.
బైబిల్ ఏం చెప్తుందంటే అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, అంత మాత్రం వస్తువులలో దేవుడు ఉన్నాడని కాదండి. తన మహిమను దేవుడు ప్రకృతిలో ఉన్న ఏ వస్తువుకి దేవుడు ఇవ్వలేదండి. అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు, అన్నిటినీ చూస్తున్నటువంటి వాడు. ఆయన ఏ ఒక్క భౌతిక స్థలానికి లేదా సరిహద్దుకి పరిమితం కాడు. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అని మనం ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని చెప్పి ఒక స్థలానికి పరిమితం చేయకూడదు దేవుణ్ణి. ఆయన నుండి ఎవ్వరూ దాక్కోలేరు. దావీదు అంటాడు కదా, అయ్యా నేను ఆకాశంకి ఎక్కినను నీవు అక్కడనో ఉన్నావు, నేను పాతాళ మందు దాగుకొనిను అక్కడను నీవు ఉన్నావు అని చెప్పి దావీదు మాట్లాడతాడు. అంటే దేవుడు ప్రతి స్థలాన్ని ఆయన చూస్తున్నాడు. కీర్తన 139:7-8 వచనాల్లో మనం గమనిస్తే, నీ ఆత్మ యుద్ధ నుంచి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశంను ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వ్యక్తిగా, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ప్రకృతిలో ఆయన మరి అన్ని చోట్ల అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఒకే సమయంలో ఉన్నటువంటి దేవుడు. ఆయన దగ్గర మనం దాగలేము. మనం చీకట్లో ఉన్నా ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు అన్ని చోట్ల ఏకకాలంలో ఉన్నటువంటి వాడు. ఆయన సర్వవ్యాప్తత, ఓమ్ని ప్రజెన్స్, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు. ఇర్మియా కూడా మాట్లాడుతుంది 23:24లో, నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాగగలవాడెవడెను కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంతటను ఉన్నవాడను కానా. అంటే దేవునికి కనబడకుండా రహస్య స్థలంలో మనం దాగలేము. భూమి మీద ఆకాశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఆయన మనల్ని చూస్తున్నటువంటి దేవుడు. ఆయనకు కనబడకుండా మనం దాగి ఉండలేము. అంతటా అన్ని స్థలాల్లో ఏకకాలంలో ఆయన ఉన్నటువంటి దేవుడు, అన్ని చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఆయన మార్పు లేనివాడు, సర్వ వ్యాప్తి కలిగినటువంటి దేవుడు. మూడోది మనం చూస్తే ఆయనకు సర్వ జ్ఞానం ఉందండి. ఆమ్నిసెన్స్ అంటే దేవునికి సమస్తమును తెలుసు. మన గతం తెలుసు, వర్తమానం, భవిష్యత్తు మరియు అంతరంగ ఆలోచనతో సహా ప్రతి చిన్న విషయము ఆయనకి సంపూర్ణంగా తెలుసు. ఆయన ఏది కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే దేవునికి ఏదో తెలీదు అని చెప్పి అనుకోవడానికి వీలు లేదండి. దేవునికి జ్ఞానం లేదు, ఆయన నేర్చుకోవాలి అని చెప్పాల్సిన అవసరమే లేదండి. దేవునికి సమస్తము తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞాని. ఆయన సమస్తము ఎరిగినటువంటి వాడుగా బైబిల్లో దేవుడు ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా ఉండదు. మానవుని యొక్క అంతరంగ ఆలోచనతో సహా దేవునికి ప్రతి చిన్న విషయం, ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టే కీర్తన 139:4లో, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే నోట్లో నుంచి, ఆ యొక్క నాలుకలో నుంచి మాట బయటకు రాకంటే ముందే, మానవుని యొక్క హృదయ అంతరంగంలో ఆ మాట ఉన్నప్పుడే దేవునికి తెలుసు ఆ మాట. 1 యోహాను 3:19లో కూడా చూస్తున్నాం, దేవుడు మన హృదయంలో కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. ఈ రెఫరెన్స్లన్నీ దయచేసి మీరు గుర్తు పెట్టుకోవాలండి, కంఠస్థం చేయాలి. దేవుడు మన హృదయంలో కంటే అధికుడు, సమస్తమును ఎరిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు. అంతేకాదు 4 చూస్తే సర్వ శక్తిత్వము, ఓమ్ని పొటెంట్, అంటే అంతటా ఆయన తన శక్తితో ఆయన మరి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు.
దేవుడు తన పరిశుద్ధమైనటువంటి స్వభావానికి మరియు సంకల్పానికి అనుగుణంగా ఉన్న సమస్తమును చేయగల అపరిమితమైనటువంటి శక్తిమంతుడు. పరిమితం లేదండి దేవునికి, అపరిమితమైనటువంటి శక్తి దేవునిలో ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. సర్వాధికారి, హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయనకు ఆ శక్తి సామర్థ్యాలు ఆయనలో ఉన్నాయి. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు. అమ్మా ఎవరైనా అడ్మిట్ చేసుకొని మాట్లాడగలుగుతారా? సర్వశక్తిమంతుడు అనే దానికి ఇంకా ఇవి కాక ఏదైనా మంచి ఖచ్చితమైనటువంటి వాక్యం చెప్పగలుగుతారా? రెఫరెన్స్ సార్ ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడమ్మా. యెషయా గ్రంథం 40:28 సార్, ఆయన జ్ఞానమును గురించి శోధించుట అసాధ్యం. మనము మాట్లాడుకుంటున్నది శక్తిని గురించి. ఆయన సర్వశక్తిమంతుడు. సార్ 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 యెహోవాకు అసాధ్యమైన ఉన్నదా? ఆదికాండం 18:14 సార్. అమ్మా నేను ఇక్కడ చెప్పాను, ఇవి కాకుండా వేరే అమ్మా. ఈ రెండే కాకుండా మీరు ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగల శక్తి వరకు. అవునండి. రెఫరెన్స్ అయ్యా ప్రైజ్ లార్డ్ చెప్పండి. 17 ఆదికాండం 17:1 సార్ చదవండి అయ్యా. నేను సర్వశక్తి గల దేవుడు అంటాడు సార్ అబ్రహాముతో. 17వ అధ్యాయం 1వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడను. అవునండి, కరెక్ట్. ఇది కరెక్ట్ రెఫరెన్స్. ఇంకా ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అన్నాడు. అవునండి. రెఫరెన్స్ కీర్తనలు 91:1-2 సర్వశక్తి నీడను. అవునండి అవునండి, అక్కడ కూడా మనం గమనిస్తాం. సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అవునండి. కీర్తన 46:7 కూడా ఉంది, సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు అని. 46 కీర్తన 46:7 7లో ఏముందమ్మా? సైన్యులకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సర్వశక్తి అనేటువంటి మాట లేదమ్మా అక్కడ. ఆయన శక్తికి సంబంధించిన వచనం కాదు. మత్తయి సువార్త 28:18 సార్. మత్తయి సువార్త 28:18 సార్. 28:18 చదవమ్మా. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్. మంచి మంచి రెఫరెన్స్ అమ్మా. భూమి మీదను నాకు సర్వాధికారం. అమ్మా చెప్పండి అమ్మా. నిర్గమకాండం 6:3 నేను సర్వశక్తి గల దేవుడను. ఎస్ అమ్మా, ఎగ్జాక్ట్లీ 6:3 అవును, నేను సర్వశక్తి గల దేవుడను. యెహెజ్కేలు 10:5 సర్వశక్తి గల దేవుని స్వరం వలె వినబడను. యెహెజ్కేలు 10:5. అవునమ్మా అవునమ్మా, రైట్ అండి. చాలా సంతోషం. మీరు ఇట్లా రెఫరెన్స్ చెప్తున్నారు అంటేనే దేవుని యొక్క తత్వాన్ని గురించి, ఆయన యొక్క స్వభావాన్ని గురించి చాలా మటుకు మనం బైబిల్లో తెలుసుకునే అవకాశం ఉన్నది అనే సంగతి మనకు అర్థమవుతుంది. ఈ రెఫరెన్స్ అన్ని కూడా మీరు చెప్తున్నారంటే చాలా సంతోషం. సో రైట్ అండి, మనం ముందుకెళ్దాం, సమయం కూడా తక్కువగా ఉన్నది కాబట్టి. దేవుని యొక్క సర్వశక్తి కలిగినటువంటి స్వభావాన్ని మనం చూస్తాం. ఇప్పటిదాకా మీరు అనేకమైనటువంటి బైబిల్ రెఫరెన్స్ చెప్పారు. దేవుని యొక్క స్వభావం, ఆయన సంకల్పము అపరిమితమైంది, ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు అనేది మనం చూస్తాం. 4వది మీరు గమనిస్తే దేవుని యొక్క సమగ్ర గుణాతిశయాలు, అంటే ఆయన మానవునితో పంచుకోదగినటువంటి గుణాలు. ఇప్పటిదాకా మనమేమో మానవునితో ఆయన పంచుకోలేనటువంటి గుణాన్ని మనం చూస్తాం. దేవుడు అంటే ఆయన నిత్యము ఉండాలి, సర్వశక్తి ఉండాలి, ఆయన మరి తనకు తానుగా ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు.
ఆ లక్షణాలు కలిగినటువంటి దేవుడు తన స్వభావం నుంచి మానవునితో కొన్ని గుణాలు ఆయన పంచుకున్నాడు. కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్స్ అంటే మానవుడితో తన స్వభావాన్ని ఆయన పంచుకున్నాడు. ఎలాంటి స్వభావాలు దేవుడు మానవుడితో పంచుకున్నాడు? అమ్మ చెప్పగలుగుతారా? టకా 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 చెప్పండి అమ్మా. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అవునమ్మా. సార్ ప్రేమ సార్ నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోలేదు. అవునండి, ప్రేమ. దేవుడు క్షమాగుణాన్ని పంచుకోమని జాలిపడను అని అంటారు సార్. ఏంటమ్మా? ఆయన వారి మీద జాలిపడాను. జాలి జాలి శత్రువులను ప్రేమించమంటున్నాడు. అన్న తన కుమారులు కుమార్తెలుగానే చేసుకున్నాడు. ఆయన యొక్క స్వభావం మనకిచ్చాడు దేవుడు. నా మాట అర్థమైందా? ఆయనకున్నటువంటి గుణ లక్షణము దేవుడు మనకు కూడా ఇచ్చాడు. ఆ స్వభావం, ఆ లక్షణం ఏంటవి? కరుణ, కృప, దీర్ఘశాంతం ఇవి మన ఏడలో చూపించారు, మనం కూడా ఇతర ఏడలు చూపించారు. అవునండి. అంతేనా? ఇంకేమున్నాయండి? ప్రేమ, క్షమ, జాలి, నమ్మకత్వం, అవునండి. ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ కాకుండా ఇంకేదైనా ఉన్నదా? అన్న యోహాను సువార్త 15 నా తండ్రి ఆజ్ఞ నేను గైకొంటున్నా గనక మీరు కూడా నా ఆజ్ఞ గైకొనమన్నారు. అమ్మా అది చూడగలగటం, వినగలగటం, సంచరించగలగటం. పక్షపాతం లేని దేవుడుగా ఉన్నాడు. అవునండి, పక్షపాతం లేనటువంటి దేవుడు, క్షమించేవాడు, ప్రేమించే దేవుడు, నీతి న్యాయం కలిగినటువంటి వాడు. రైట్ అండి, రైట్ అండి. చాలా అసూయ ద్వేషం లేనివాడు. అవునండి, అసూయ ద్వేషం చెప్పండి సార్. చెప్పండి సార్. థ్యాంక్ యూ అండి. మనం ముందుకెళ్దాం. అయితే దేవుడు మానవునితో పంచుకునేటువంటి స్వభావంలో మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధత. పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ మీరు గమనిస్తే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అనే మాటను మనం గమనిస్తాం. దేవుని యొక్క స్వభావంలో దేవుడు మానవునితో పంచుకోవడానికి ఇష్టపడినటువంటి స్వభావం, మానవుడు కూడా తనలాగా పరిశుద్ధత కలిగి ఉండాలని కోరుకున్నటువంటి ఒక లక్షణం పరిశుద్ధత. దేవుని పరిశుద్ధత అనగా ఆయన సమస్త పాపము, మాలిన్యం నుంచి సంపూర్ణంగా వేరు చేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునిలో పాపం లేదు, మాలిన్యం కూడా ఏమీ లేదు. ఆయన మనలను కూడా పరిశుద్ధులుగా ఉండమని ఆజ్ఞాపించాడు. అంటే దేవుడు తను కలిగినటువంటి స్వభావం అది మానవుడు కూడా ఉండాలి అని చెప్పి మానవుడికి కూడా ఆ స్వభావాన్ని ఆయన ఇస్తుంటున్నాడు. అది పరిశుద్ధత. కమ్యూనికేబుల్ అట్రిబ్యూట్, పంచుకోదగినటువంటి గుణము. 1 పేతురు 1:16 నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 6:3 కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్పి యూదులు ఏదైనా ఒక విషయాన్ని 3 సార్లు చెప్పారు అని అంటే అది సత్యము, వాస్తవము, యథార్థము అని చెప్పి సాక్ష్యము పలికేటువంటి మాట. కాబట్టి యెషయాకు వచ్చినటువంటి దర్శనంలో 3 సార్లు పరిశుద్ధుడు అని చెప్పాడంటే అది ఆయన యొక్క స్వభావము. అక్కడ యెషయాని దేవుడు ఏం చేస్తాడంటే మరి ఆయన పాపాలన్నీ కూడా అక్కడ కొరివితో కాల్చినట్టుగా చూస్తాం. గమనించాల్సింది ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన స్వభావమే, ఆయనకున్నటువంటి లక్షణమే మనం కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనతో పరిశుద్ధతని పంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. రెండవది ప్రేమ. ఇప్పటిదాకా మీరు చెప్పారు, ప్రేమ అనేది దేవుని ముఖ్యమైనటువంటి స్వభావం. ఇది ఏ ప్రతిఫలము ఆశించినటువంటి నిస్వార్థమైనటువంటి లేదా
త్యాగపూరితమైనటువంటి అగాపే ప్రేమ. ఇందులో ఎలాంటి కండిషన్లు ఉండవండి. నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తా అని ఉండదండి. మన నుంచి ఏమీ ఆశించకుండా, ప్రతిఫలం అనేది ఆశించకుండా, నిస్వార్థము, ఇలాంటి స్వార్థము లేకుండా మన కోసం ప్రాణం పెట్టే త్యాగపూరితమైనటువంటి ప్రేమనే అగాపే ప్రేమ. ఆ ప్రేమ దేవునిలో ఉంది. దేవుడు మనల్ని ప్రేమించినట్లే మనం కూడా ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అందుకే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పాడు. అంటే తన స్వభావం, తాను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాన్ని మానవునితో దేవుడు పంచుకున్నాడు. తనలాగా వారు కూడా అగాపే ప్రేమను కలిగి ఉండాలని చెప్పి దేవుడు ఇష్టపడుతున్నాడు అనేది మనం చూస్తాం. 1 యోహాను పత్రిక 4:8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించెను అనే మాటని మనం చూస్తాం. ఇవన్నీ కూడా అగాపే ప్రేమ, స్వార్థం లేనటువంటి ప్రేమగా మనం చూస్తాం. మూడవది, ఇంతకుముందు మీరు ఎవరో చెప్పారు, దేవుడు న్యాయము మరియు నీతి కలిగినటువంటి వాడు. ఈజ్ ద జస్టిస్ అండ్ రైచియస్నెస్. ఏంటి అంటే దేవుడు సంపూర్ణ నీతిమంతుడు మరియు నిష్పాక్షికమైనటువంటి న్యాయాధిపతి. ఆయన నీతిని ప్రేమిస్తాడు, పాపాన్ని మరియు అన్యాయాన్ని శిక్షించేటువంటి వాడు. దేవుని పిల్లలుగా మనం కూడా సమాజంలో న్యాయాన్ని, నీతిని జరిగించాలి. దేవునికి ఉన్నటువంటి న్యాయం, దేవునికి ఉన్నటువంటి నీతి దేవుడు మనకు కూడా ఇస్తుంటున్నాడు. ఆ నీతిని మనం కలిగి బ్రతకాలి అని చెప్పి వాక్యం బోధిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32:4 ఆయన మార్గములన్నీ న్యాయములు, ఆయన నమ్మకం గల దేవుడు, ఆయన యందు ఏ అన్యాయమును లేదు, ఆయన నీతిపరుడును యథార్థవంతుడునై ఉన్నాడు, ఆయనలో అన్యాయం లేదు, ఆయన న్యాయము నీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కీర్తన 11:7 కూడా యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతుడు. అంటే ఇలాంటి పాపం లేనటువంటి వాళ్ళు ఆయన ముఖ దర్శనం చేయుదురు అనే మాటను చూస్తాం. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీతిమంతుడు, ఆ నీతి న్యాయాలు మనలో కూడా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. తన గుణాన్ని మానవుడితో ఆయన పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనేది మనం చూస్తాం. ఇవన్నీ కూడా కమ్యూనికేబుల్, దేవుడు పంచుకునేటువంటి స్వభావ లక్షణాలు. 4వది నమ్మకత్వం మరియు సత్యం. దేవుడు సత్యవంతుడు, ఆయన అబద్ధమాడ నేరడు, ఆయన మాట ఇచ్చి తప్పనటువంటి వాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలను, నిబంధనలను ఎన్నడూ విడనాడనటువంటి నమ్మకమైనటువంటి వాడు. ఆయన తన ప్రజల్ని నమ్మకంగా నడిపిస్తాడు. ఒక మాట దేవుడు ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుతుంది. దేవుని యొక్క వాక్యం రాయబడ్డదంటే అది వాస్తవం, నమ్మకత్వం కలిగింది, సత్యం. అది దాన్ని మనం నమ్మితే ఎప్పుడు కూడా తప్పిపోము. కాబట్టి తన ప్రజలని నమ్మకంగా ఆయన నడిపించేటువంటి వాడు. సంఖ్యాకాండం 23:12 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండునా. అంటే ఆయన ఏ మాట అయితే చెప్పాడో దాన్ని తప్పకుండా ఆయన చేసేటువంటి వాడు. ఆయన అబద్ధము ఆడనటువంటి దేవుడు. ఆయనలో సత్యం ఉంది, అబద్ధము లేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన నమ్మకత్వాన్ని అర్థం చేసుకుంటాం, ఆయన యొక్క సత్యాన్ని మనం గ్రహిస్తాం. ఆయన పిల్లలుగా మనం కూడా అక్కడనే ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. 2వ తిమోతి పత్రిక 2:13 మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చూడండి, మనమేమో అంత నమ్మకంగా ఉండకపోయినా
ఆయన మాత్రము నమ్మదగిన వాడుగా ఉండేటువంటి దేవుడు. ఆయన తన స్వభావనకు విరుద్ధంగా ఏదియూ చేయడు. అంత నమ్మకమైనటువంటి దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా, నమ్మకత్వము అనే స్వభావానికి విరుద్ధంగా ఏ యొక్క అబద్ధము కానీ ఏదైనా మోసం కానీ దేవుడు చెయ్యడు. ఆయనలో ఆ స్వభావము లేదు. కాబట్టి దేవుడు తన స్వభావాన్ని మానవులతో పంచుకుంటూ తాను ఎంతైతే నమ్మకంగా ఉన్నానో అదే నమ్మకత్వాన్ని మానవులో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఆయనలో సత్యం ఉంది, అదే సత్యము మానవులో ఉండాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. ఆయనలో సత్యం ఉంది, నమ్మకత్వం ఉంది, అది దేవుడు మానవులో కూడా ఉండాలని కోరుతున్నాడు. కమ్యూనికేబుల్ తన స్వభావాన్ని మానవునితో దేవుడు పంచుకున్నటువంటి స్వభావం చూస్తుంటాం. ఐదవది, ఇంతకుముందు మీరు చెప్పారు, కనికరము, కృప, దీర్ఘశాంతము. ఏంటి అంటే ఇక్కడ చూస్తుంటే కనికరం, దేవుడు కనికరము అనగా మానవులు చేసినటువంటి తప్పులు లేదా పాపములను బట్టి వారు పొందాల్సిన శిక్ష నుంచి వారిని తప్పించే ఏకైక జాలి కలిగినటువంటి స్వభావం. కనికరం అంటే మానవుని తప్పుని ఆయన మరి క్షమించి ఆ శిక్ష నుంచి వారు తప్పించేటువంటి స్వభావం. అర్హత లేని మానవుని పట్ల దేవుడు చూపించేటువంటి కరుణనే కనికరము. మెర్సీ అని చెప్పి పిలుస్తాం కదా అని, జాలి చూపించడం, కనికరం చూపించడం. కృప అంటే అర్హత లేనటువంటి మనకి దేవుడు ఉచితంగా ఇచ్చేటువంటి దైవికమైనటువంటి మేలు. అదేంటంటే లోక సంబంధమైనటువంటి మేలు కాదండి, శాశ్వతమైనటువంటి మేలు. ఏంటంటే పాపం నుంచి మనల్ని విడిపించి తన బిడ్డగా మనల్ని చేర్చుకోవడమే, అదే రక్షణ. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వీఆర్ సేవ్డ్. దేవుని యొక్క కృప ద్వారానే మనం రక్షింపబడ్డాము. దేవునిలో ఆ దయ, ఆ కనికరం, ఆ కృప అనేది లేకపోతే మనం రక్షింపబడలేము. కాబట్టి దేవుడు ఈ యొక్క గ్రేస్ అనేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వాడు మానవుని జీవితంలో కూడా ఇలాంటి కృప చూపించేటువంటి గుణాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని మానవునికి ఇచ్చాడు. దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్, పేషెన్స్ అనే మాటను చూస్తాం. మనుషులు పాపం చేసినప్పటికీ వారు మారు మనసు పొందాలని దేవుడు ఓపికతో వేచి ఉండడం. చాలా సంవత్సరాలు దేవుడు ఓపికతో మనల్ని గమనిస్తూ ఉండడం. ఏదో ఒక రోజు మారు మనసు పొంది యథార్థంగా ఆయన కోసం బ్రతుకుతాము అని ఓర్చుకుంటూ దీర్ఘశాంతం, చాలా రోజులు ఆయన ఓపిక పట్టేటువంటి వాడు. ఇవి దేవుని యొక్క స్వభావాలు. వాక్యంలో మీరు గమనిస్తే అలాంటి స్వభావం ఉన్నటువంటి వచనాలు మనం చూద్దాం. నిర్గమకాండం 34:6లో ఆయన అతని ఎదుట దాటిపోవచ్చు, యెహోవా కనికరమును దయగల దేవుడు, దీర్ఘశాంతమును విస్తారమైనటువంటి కృపయు సత్యమును గల యెహోవా అని ప్రకటించెను. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని యొక్క తత్వం, ఆయన కనికరం చూపేటువంటి వాడు, దయ చూపించేటువంటి వాడు, లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం, అనేక సంవత్సరాలు ఆయన ఓర్చుకుంటూ నీ మీద ప్రేమ చూపించేటువంటి దేవుడు అనే మాటలు మనం చూస్తాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:8లో కూడా మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మనం రక్షింపబడ్డామంటే దేవుని విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి మన మీద తన కనికరాన్ని చూపించాడు. పాపం నుంచి వచ్చే శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించి రక్షించాడు. ఆయన కృప లేకపోతే మనం రక్షింపబడేటువంటి వారము కాదు. ఇది దేవుని యొక్క వరమే. మూడవది మీరు గమనిస్తే 2వ పేతురు పత్రిక 3:9 దేవుడు తన వాగ్దానాలను గురించి ఆలస్యము చేయుచున్నాడని కొందరు ఎంచుకొనున్నట్లు ఆయన ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.
ఎందుకు యేసుక్రీస్తు వారు ఆయన రెండో రాకడ ఆలస్యం అవుతుంది అని చాలా మంది మాట్లాడుకుంటారండి. ఎందుకనంటే ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు కనుక దీర్ఘశాంతము అనేక సంవత్సరాలు ఆయన ఓపిక పడుతూ మనం మారు మనసు పొంది పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి రావాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగా గమనించండి. దేవుడు కనికరం. నాగేశ్వరరావు గారు, దేవుడు కనికరము కృప దీర్ఘశాంతం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన లాంగ్ సఫరింగ్, ఎంతో కాలం ఓపిక పట్టి ఆయన మరి అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నటువంటి గొప్ప దేవుడు. కాబట్టి దేవుడు ఆయన కనికరం ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో దీర్ఘశాంతం ఉంది. ఆయన పిల్లలకు కూడా ఈ స్వభావ లక్షణాలని ఆయన ఇచ్చాడండి. ఇలాంటి స్వభావంలో మనం బ్రతకాలని చెప్పి దేవుడు తన గుణాన్ని ఆయన మనకిచ్చాడు. అది కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్, దేవుడు మనతో పంచుకుంటున్నటువంటి స్వభావాలు అనేది మనం చూస్తుంటున్నాం. ఇది మరి థియాలజీ ప్రాపర్ అండి, దేవుని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి శాస్త్రము. దీంట్లో నుంచి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాంది ఉంటే, దాదాపు అంత అర్థమై ఉండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదైనా ప్రశ్న ఉంటే దయచేసి ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. ఏదైనా ఉందా అయ్యా? ఆయన సింహాసన ఆసీనుడు అన్నప్పుడు కొంత ఓన్లీ ఆత్మ అంటే ఒక రూపం ఏమి ఉండదా అన్న? ఆయనకు ఆత్మ, ఈ జ్ఞానం బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దేవుడు జేకబ్ గారు, దేవుడు ఆత్మస్వరూపి అనేది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుందండి. ఆయన సింహాసనంలో కూడా ఆత్మస్వరూపి అంటే కనపడదు ఎవరికి, అక్కడ దేవదూతలు కూడా కనపడా అన్న? బ్రదర్, సింహాసనము అనేది మానవుడు అర్థం చేసుకోవడానికి పర్సానిఫికేషన్, ఒక మానవుని యొక్క పోలికతో పోల్చి రాయించినటువంటి హైపర్బోలే, అద్భుతంగా దేవుని గొప్ప చేసి చూపించడానికి వాడినటువంటి పదజాలం. అంటే నిజంగా సింహాసనం అని కాదు, అక్కడ నిజంగా దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు అని కాదు. దేవుడు అంత గొప్పవాడు. ఓకే అండి. ఇంకా ఏదైనా ప్రశ్న ఉందా అండి? చెప్పబడినటువంటి వాటిల్లో ఏదైనా ప్రశ్నలు ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగొచ్చు మరి అన్నగారిని. నేనే మిమ్మల్ని అడుగుతానండి, ఒక్క మాట నేనే మిమ్మల్ని అడుగుతానండి. దయచేసి తెలిసినటువంటి వారు సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. అయ్యా, ఈ దేవుని యొక్క శాస్త్రంలో దేవుని గురించినటువంటి స్వభావాన్ని మనం గమనిస్తా ఉన్నట్లయితే, దేవుడు తనకు తానుగా ఉన్నటువంటి వాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది కదా. తనకు తానుగా ఉన్నటువంటి ఆ దేవుడు ఆయన ఏ స్వరూపంలో ఉన్నాడు? ఆత్మస్వరూపం అని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. అవునండి, మహిమా స్వరూపంలో ఉన్నాడు. అవునండి, ఆత్మస్వరూపుడు. అదే ప్రేమస్వరూపి, దేవుడు ప్రేమస్వరూపి. అవునండి. ఇప్పటిదాకా ఈ లక్షణాలన్నీ కూడా మనం విన్నాం కదండి. ఈ లక్షణాలు మరి ఇన్కమ్యూనికేబుల్, అంటే ఆయన సర్వజ్ఞానము, ఆయన యొక్క సర్వశక్తి, ఆయన యొక్క మరి సర్వ వ్యాప్తి అనేటువంటి ఈ యొక్క లక్షణాలు దేవుడు ఎవ్వరితోనూ పంచుకోడు. తనకు తానుగా ఆ యొక్క గుణాలని ఆయన కలిగి ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు మీరు గమనిస్తా ఉన్నట్టయితే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఆత్మస్వరూపిగా ఉన్నట్ట,
ప్రకృతిలో ఉన్నటువంటి కొండలో, చెట్లలో, మరి లేకపోతే జంతువులలో దేవుడు ఉన్నాడా? ఆత్మస్వరూపిగానే సార్. ఆత్మస్వరూపి ఉన్నాడండి. అంటే వాటిని మనం అవన్నీ జీవం పూజించొచ్చా? లేనివి కదా సార్. వాటిని మనం ఆరాధించొచ్చా? లేదన్నా, అది ఆరాధించండి. ఆయన మన సృష్టికర్తను ఆరాధిస్తున్నాం, సృష్టిని కాదు. ఎస్, అవును. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహిమతో ఉన్నాడని చెప్పి. అవునండి. కాబట్టి ప్రకృతిలో ఏ ఒక చిన్న వస్తువుకి దేవుని పరిమితం చేయలేం. రైట్ అండి. ప్రారంభంలోనే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఆ పశువుని చేసుకున్నప్పుడు దేవుడు అంగీకరించలేదు కదా అయ్యా. మన ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం? అవునండి, అవునండి, కరెక్ట్. అవునండి. అంటే అన్న దేవుడు దహించు అగ్ని అయినాడు. అవునండి. అంటే బైబిల్ స్పష్టంగా ఏ స్వభావాల గురించి ఎక్కువగా మాట్లాడుతుందో ఆ స్వభావాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క సిస్టమేటిక్ వేలో, అంటే ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కొన్ని వచనాల్ని ఒకే చోట పేర్చి దేవుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. కాబట్టి దేవుడి గురించినటువంటి స్వభావాలు మనము కమ్యూనికేబుల్, ఇన్కమ్యూనికేబుల్ అనేటువంటి 2 రూపాల్లో మనం చూసాం. మరి దేవుని యొక్క మరి స్వభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా మనం ఆ బైబిల్ వచనాల ఆధారంగా మనం తెలుసుకున్నాము. లోకంలో కూడా ప్రజలు మరి కొన్ని వాదనల ద్వారా, కాస్మలాజికల్, తర్వాత టెలిలాజికల్, తర్వాత వాళ్ళు మోరల్ ఆర్గ్యుమెంట్ ద్వారా దేవుడు ఉన్నాడు, ఆయన ఇట్ట ఏ రీతిగా ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతున్నారు అనేది కూడా ప్రపంచంలో బయట మరి ఎట్లా ఆలోచన చేస్తున్నారు అనేది కూడా మనం చూసాం. సో కాబట్టి దేవుని గురించి సంపూర్ణమైనటువంటి అవగాహన, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క స్వభావాన్ని గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన మనకి దొరికింది అని చెప్పి మనం అర్థం చేసుకుంటున్నాం. రైట్ అండి. ఇంకేదైనా ప్రశ్న ఉంటే అడగండి, తర్వాత ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అన్న వాళ్ళు దేవునికి పెళ్లి చేయటం కూడా ఎంత విడ్డూరంగా లేదు. అంటే అర్థం కాలేదు దేవుని గురించి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. మరి జీసస్ ఫోటోస్, క్రాస్ ఇవి అవి ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేస్తారు బ్రదర్. ఇలా చేయొచ్చా బ్రదర్ మనం? అమ్మ, దేవుడు తన మహిమను ఏ వస్తువుకి, ప్రకృతిలో ఉన్న దేనికి ఇవ్వలేదు. దేవుడే అన్నట్టు విగ్రహారాధన వద్దని చెప్పి మళ్ళీ జీసస్ ఫోటో ఏంటమ్మా? తప్పు కదా. క్రాస్ కూడా తప్పే. క్రిస్టియన్స్ కూడా మన జీసస్ ఫోటో పెట్టి క్రాస్ ఎదురుగా పెట్టుకొని అలా చేస్తుంటారు కదా బ్రదర్. అది అవుట్ వచ్చింది బ్రదర్, అందుకని. అది ఆర్సీఎం నుంచి వస్తారు. దేవుడు వాక్యం దాని వెనుక చరిత్ర ఉంది. దాని వెనుక పెద్ద చరిత్ర ఉందమ్మా. ఎందుకు ఆ యొక్క విగ్రహము పెట్టడం లేదా ఆ క్రాస్ సింబల్ ఎందుకు పెట్టుకుంటారు అనేది సంఘ చరిత్రలో మనం చూస్తాం. సంఘ చరిత్రలో క్యాథలిక్స్ అక్కడ రోమా ప్రభులకు భయపడి దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు పర్మిషన్ అడుగుతూ మాకు కూడా ఒక విగ్రహం కావాలని చెప్పి వారు అడిగినప్పుడు రోమా ప్రభులు మా విగ్రహాన్ని పెట్టుకోండి అని చెప్పి అంటారు. మనం ఇంతకుముందు చూసుకున్నాం, ఐకానిక్ అనేది చెప్పుకున్నాం. ఐకానిక్ లో ప్రభువులు తమ విగ్రహాల్ని నడి రోడ్డు పైన పెట్టుకొని వారు పరిపాలన కొనసాగించేటువంటి వారు. ప్రజలు కూడా ప్రభువే ఇక్కడ ఉన్నాడు అనే భయంతో ఆ విగ్రహాన్ని చూసి భయపడేటువంటి వారు. ఆ కల్చరే క్యాథలిక్లోకి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రొటెస్టెంట్ లో ఏ విగ్రహము, ఏ మరి క్రాస్ కూడా మరి మనం పెట్టుకోవద్దు. బైబిల్ దాన్ని సమర్థించదు. వాక్యం మాత్రమే. అన్నా ప్రైజ్రా. ఇప్పుడు రిజర్వేషన్ గొడవలో మీ యేసుప్రభు విగ్రహాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి, చర్చి గుప్పిట్లోకి వెళ్ళకండి, అప్పుడు మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది, హిందూ సమాజం కూడా మీతో ఉంటుందని ఒకళ్ళు చెప్తున్నారన్న. రోల్ అవుతుంది బాగా అది. అమ్మా, అది మన సబ్జెక్ట్ కాదమ్మా. రైట్.
మంచిది. మరి చక్కనైన ప్రశ్నలతో మీకున్న అనుమానాలతో మరి చక్కగా ఎంతవరకు అడిగిన విధానానికే వందనాలు. నిజానికి కాంటెక్స్ట్